ఐటీ రంగంలో మరో భారీ ముందడుగు పడుతుంది. ఇప్పటికే తూర్పు తీరాన ఐటీ రంగానికి కేరాఫ్ గా మారుతున్న వైజాగ్ సిటీకి ప్రఖ్యాత ఐటీ జైంట్ వరల్డ్ క్లాస్ కంపెనీ క్యాప్ జెమినీ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. క్యాప్ జెమినీ కొత్త క్యాంపస్ కోసం వైజాగ్ లో పలు ప్రాంతాలను సందర్శించింది. గ్లోబల్ ఐటీ దిగ్గజం క్యాప్ జెమినీ విశాఖపట్నంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం సుమారు 20 ఎకరాల స్థలం కోరుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీ టీం గత కొన్ని రోజులుగా నగరంలోని వివిధ స్థలాలను పరిశీలించింది. ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి క్యాప్ జెమినీ ప్రతినిధులు ఈ సందర్శన చేశారు. మధురవాడ ఐటీ పార్క్, హిల్వన్, అడవివరం, గూగుల్ డేటా సెంటర్ సమీపంలోని స్థలంతో పాటు ఆనందపురం సమీపంలోనూ సందర్శించారు. ఈ స్థలాలని విశాఖ ఐటీ కారిడార్ లో భాగమైనవి. ఇక్కడ ఇప్పటికే గూగుల్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు క్యాంపస్లు లేదా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాలు ఐటీ హబ్ గా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. క్యాప్ జెమినీ ఈ కొత్త క్యాంపస్ తో విశాఖలో తన ఆపరేషన్స్ ను విస్తరించాలని భావిస్తోంది. ఇది లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్ ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనే క్యాప్ జెమినీ విశాఖలో ఉద్యోగుల సర్వే నిర్వహించి క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఆసక్తి చూపించింది. ఇప్పుడు సైట్ ఇన్స్పెక్షన్ తో ఈ ప్రాజెక్ట్ మరింత ముందుకు సాగుతుంది. త్వరలోని భూమి కేటాయింపు, ఇతర అనుమతులపై అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. విశాఖపట్నం ఇప్పుడు దక్షిణాది ఐటీ హబ్ గా ఎదుగుతుంది. గూగుల్ డేటా సెంటర్లు, ఇతర దిగ్గజ సంస్థల రాకతో నగరం టెక్ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాప్ జెమినీ రాక ఈ ట్రెండ్ మరింత బలోపేతం చేస్తుంది. ఈ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసి అధికారులు సానుకూలంగా స్పందిస్తున్నారు.